నందబాలం భజ రే, నందబాలం భజ రే, ఆనందలోలం బృందావన గోబృందలోలం, నందబాలం భజ రే, ఆనందలోలం బృందావన గోబృందలోలం, నందబాలం భజ రే. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన. ఇది మణిరంగు రాగంలో కూర్చోబడిందనమాట. హరిచందన ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ ఇప్పుడు మనం యోగ వాసిష్ఠ కథలోకి వెళ్ళిపోతే గనక, నిన్న లోకంలో సూర్యుడు ప్రకాశకుడు అనే వ్యవహారంలో ఉన్నాడు అంటే ప్రకాశన క్రియ కర్త అని వాళ్ళ ఉద్దేశం. సర్వేచ్ఛారహితే భానో యథా వ్యోమాని తిష్టంతి జాయతే వ్యవహారాస్య సతిదేవే తథా క్రియ అంటూ మనకు చెప్పుకోవడం జరిగింది కదా. వస్తువును ప్రకాశింపజేయడంలో సూర్యుడికి ఏదైనా ప్రయత్నం ఉందా, పోనీ దాన్ని ప్రకాశింపజేయాలని కోరికుందా, దాన్ని ప్రకాశింపజేసేవాడిని నేనే అనే అహంకారం ఉందా, ఈ వస్తువు ఉంది దీన్ని ప్రకాశింపజేయాలి అనే మమకారం ఉందా, ఇలాంటివి ఏమీ లేవు గనక అహంకార మమకార ఇచ్ఛా ప్రయత్నాలేవీ లేని సూర్యుడు ఆ వస్తువుని ప్రకాశింపజేయడంలో కర్త ఎలా అవుతాడు అంటూ వశిష్ఠులు వారు ప్రశ్న వేసి రాముడికి మళ్ళీ చెప్తున్నారు. ఏమని? సూర్యుడు తన దోవన తాను ఉన్నాడు, పక్కన వస్తువు చేరింది. వెంటనే అజ్ఞులు కొందరు సూర్యుడు ప్రకాశుడయ్యాడని వ్యవహరిస్తున్నారు. అంటే పక్కన ఉండి ప్రకాశిస్తున్న వస్తువును బట్టి వారు సూర్యుడికి ప్రకాశత్వాన్ని ఆరోపిస్తున్నారన్నమాట. సరిగ్గా అదేవిధంగా ఆత్మ విషయంలో కూడా జరుగుతుంది. ఆత్మ స్వయం ప్రకాశకం. ఈ గమనికే దాని స్వరూపం. దీన్నే దృగ్రూపం అంటుంటారు. దానికి ఏ రకమైన మార్పులు లేవు. అది సమస్త బుద్ధులకు సాక్షిగా ఉంటుంది. అయినా సరే పక్కన బుద్ధి ఉండి ఒక దృశ్యం చేరేసరికి ఆత్మే దానికి కర్త అని వ్యవహరిస్తారు అజ్ఞులు. అంటే ఇది గుణాల అధ్యాస వల్ల కలిగిన వ్యవహారమే అన్నమాట. అంటే పరమాత్మకు పరమార్థతః కర్తృత్వం లేనే లేదన్నమాట. కనుక నువ్వు ఈ విధంగా నేర్పుగా ఆలోచిస్తే ఈ ప్రపంచం మీద నీకు అనురాగం ఉండడానికి తగిన కారణం కనిపించదు. కనుక రామ, నువ్వు 3 రకాలుగా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. కర్తా నాస్మిన్ చాహమస్మిన్ స ఇతి జ్ఞాత్వేమంతః స్ఫుటమన్నారు. నాకు కర్తృత్వాన్ని అంటగట్టే దేహాదులు నేను కాదు, ఈ ప్రపంచంలో ఏ పదార్థమూ నేను కాదు అని భావించడం ఒకటి. రెండవది, కర్తా చాస్మి సమగ్రమస్మి తదితి జ్ఞాత్వాథవ నిశ్చయం. ఈ వాక్యంలో కవి ఒక మెలిక పెట్టారు. సమగ్రం అనే పదాన్ని 2 సార్లు అన్వయించేటట్లుగా వాడారు. సమగ్రం కర్తా చాస్మి అని ఒక అన్వయము, సమగ్రం అనే పదం ద్వితీయ విభక్తి ఏకవచనం అవడం వల్ల సమగ్రం తదస్మి అని మరో అన్వయం పెట్టారు. ఇక్కడ సమగ్రం అనే పదం ప్రథమా విభక్తి ఏకవచనం అయింది. దీనివల్ల వచ్చే విశేషార్థం ఏంటంటే, రామ, ఈ ప్రపంచంలో కొంత భాగానికి కాదు మొత్తానికి నేను కర్తను. అంతేకాదు సర్వ సమష్టి స్వరూపమైన ఈ బ్రహ్మాండమంతా నేనే అనే నిశ్చయంలో ఉండు. ఇది రెండో పద్ధతి. ఇక మూడోది, కోప్యే వాస్మిన్ నా కించిదేవమితి వా నిర్ణయ సర్వోత్తమే అన్నారు. అంటే లేదా నేను అది కాదు ఇది కాదు నీలాంటి వాణ్ణి అని నిర్ణయించి చెప్పేందుకు వీల్లేదు అని భావించు అన్నారు. ఇది మూడో పద్ధతి. రామ, ఈ మూడిట్లో ఏ రకంగా భావన చేసినా సరే నువ్వు సర్వోత్తమమైన పరిపూర్ణ ఆనంద చిదాత్మ స్వరూపంలోనే ఉంటావు. పూర్వం సాధన చేసిన బ్రహ్మవేత్తలైన ఉత్తమ సాధకులంతా ఇలా భావన చేసిన వాళ్లే. నువ్వు కూడా అలాగే చెయ్యి అంటూ 56వ సర్గను పూర్తి చేసేసరికల శ్రీరాముడికి ఆత్మతత్వ భావనలో కొంత లీనమై ఓ రకమైన ప్రశ్న వేశారు. గురుదేవా, నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తోంది, మీరు చెప్పింది సత్యం. ఈ ప్రపంచంలో సత్యత్వం ఎంతమాత్రమూ లేదు. కానీ నిత్య సత్యస్వరూపుడైన పరమాత్మ విషయంలో ఆయన ఉన్నాడని లేడని కర్త అని అకర్త అని
పరిమితుడు అని, వ్యాపకుడు అని ఇలాంటి పరస్పర విరుద్ధ కల్పనలు ఎలా మొదలయ్యాయి? సూర్యుడిలో మంచు ఉండదు కదా, పరమాత్మలో భేదకల్పన ఉండగలదా? ఈ సందేహం తగడం లేదు, తమరే తీర్చాలి అన్నాడు. రామా, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు విషయం అర్థమైంది, కానీ వాసనాక్షయం ఇంకా కాలేదు. అందుకే ఈ ప్రశ్న నీకు కలుగుతుంది. అందుచేత దీనికి సరియైన సమాధానం రాబోయే నిర్వాణ ప్రకరణలో సిద్ధాంతోపదేశ సమయంలో చెప్తాను. కనుక ఇప్పుడు వాసనాక్షయం లభించే ఉపాయాల గురించి మాట్లాడతాను. రామ, బంధోహి వాసన బంధో మోక్షతే వాసనాక్షయ అంటూ 57వ సర్గలో 19వ శ్లోకం చెప్తోంది. వాసనాబంధమే బంధము, వాసనాక్షయమే మోక్షము. యోగశాస్త్రంలో చెప్పిన మైత్రీ, కరుణ, ముదిత, ఉపేక్షలనే 4 వాసనలను అలవాటు చేసుకో. సుఖంగా ఉండేవారి విషయంలో మైత్రిని భావన చేయాలి, దుఃఖంగా ఉండేవారి విషయంలో కరుణని భావన చేయాలి, పుణ్యాత్ముల విషయంలో సంతోషాన్ని భావన చేయాలి, పాపాత్ముల విషయంలో ఉపేక్షను భావన చేయాలి. ఉపేక్ష అంటే పట్టించుకోకపోవడం. ఈ విధంగా భావన చేస్తే మనస్సుకు ఒక ప్రసన్నత ఏర్పడుతుంది. దానివల్ల సమాధి నిష్ట కుదురుతుంది. అది బాగా కుదిరాక ఈ భావనలు కూడా విడిచిపెట్టి స్థిరమైన అసంప్రజ్ఞాత సమాధిలో ఉండొచ్చు. శేషే స్థిర సమాధేన ఏన త్యజసి తత్యజ అంటూ 22వ శ్లోకం 57వ సర్గలో చెప్పారు. అప్పుడు నీకు ఈ పరమార్థ స్వరూపం ఏమిటో గోచరం అవుతుంది అన్నారు. తర్వాత రామ, దీన్ని సాధించుకునేందుకు మనకి మరొక ఉపాయం ఉంది. ఇంద్రియ జయాన్ని సాధించిన మహానుభావులను మనం ఉపాసించాలయ్యా. మరో ఉపాయం కూడా ఉంది. ఎన్ని ప్రపంచాలున్నా కూడా వాటిలో ఉండేవి పంచభూతాలే, ఆరోది లేనేలేదు. ఈ పంచభూతాలు కూడా వాటికి అధిష్టానంగా ఉన్న బ్రహ్మ మీద అధ్యాసగా ఏర్పడినవే. ఈ విషయాన్ని విచారణా మార్గం ద్వారా అనుసంధానం చేస్తే భూలోక సుఖాల మీద గాని, స్వర్గలోక సుఖాల మీద గాని, పాతాళలోక సుఖాల మీద గాని ప్రీతి పుట్టనే పుట్టదు. వశిష్ఠ మహర్షి ఈ విధంగా శ్రీరాముడికి చేయవలసిన సాధన కొంత వివరించి ఆ 58వ సర్గలో ఇలా అంటున్నారు. రామ, ఇలాంటి బంధరహితమైన సర్వాత్మభావన సహితమైన అనుభూతి అసలు ఎవరికైనా ఉంటుందా ఉండదా అన్ను సందేహిస్తున్నావేమో. పూర్వం బృహస్పతి కుమారుడైన కచుడు ఈ రకమైన అనుభూతి పొంది అప్రయత్నంగా పాడిన పాటలు ఎలా ఉన్నాయో చూడు అంటూ బృహస్పతి కుమారుడైన కచుడు సంజీవినీ విద్య కోసం పాడిన పాటలన్నీ కథలు కథలుగా అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవరూ పట్టించుకోరు. ఈ మహానుభావుడు గురుకులం వదిలిపెట్టాక అరణ్యంలో ఏకాంతవాసం చేస్తూ చాలా కాలం బ్రహ్మవిద్యా సాధన చేశాడు. కొంతకాలానికి అతనికి అద్భుతమైన ఆత్మసాక్షాత్కార అనుభూతి లభించింది. ఆనందంతో గొంతు గద్గదమై ఒక విధమైన ఆవేశంతో కొన్ని పాటలు పాడాడయ్యా. కిం కరోమి క్వా గచ్చామి కిం గృహ్ణామి త్యజామి కిం ఆత్మనా పూరితం విశ్వం మహాకల్పాంబునా యథా. ఏమి చేసదా ఎందు పోయదా ఏమి పట్టెదా ఏమి విడిచెదా విశ్వమంతయూ నేనే నిండితి ప్రళయకాలపు నీటిలాగా అంటూ దానర్థం. సుఖం దుఃఖం రెండూ నేనే, అనుభవించే జీవుణ్ణి నేనే, జగతి సాధనలన్నీ నేనే, అన్ని విధములా నేనే, పైన నేనే క్రింద నేనే, వెనుక ముందులు నేనే, ఇచట నేనే అచట నేనే, నేను కలుగని చోటు లేదే, అణు అణువు నేనే ఉంటిని, జగములన్నీ కలవు నాలో, నిండు సంద్రపు పొంగులాగా నేను పూర్ణానందమైతిని అన్నాడు. రామ, ఈ కచుడు ఈ విధంగా తన అనుభవాన్ని పాటలుగా పాడేవాడు. కనుక ఇలాంటి అనుభవం సత్యం అనడంలో నువ్వు సందేహించిన అవసరం లేదు. కనుక నువ్వు నిశ్చింతగా నిశ్చిత బుద్ధితోటి భోగప్రీతిని వదిలిపెట్టి సర్వాత్మభావాన్ని అభ్యసించు అని చెప్పారనమాట. ఇప్పుడు రాముడు కొంచెంసేపు ఆలోచించాడు. తన పరమార్థ సత్యాన్ని, పరబ్రహ్మను గురించి సిద్ధాంత భాగ ప్రశ్న వేస్తే గురువుగారు ఇంకా నీకు ఆ అర్హత రాలేదని తేల్చారు. కనుక వ్యావహారిక బ్రహ్మ గురించి మరికొన్ని వివరాలు సేకరిద్దామనే ఉద్దేశంతో ఓ ప్రశ్న వేశారు. గురుదేవా, హిరణ్యగర్భుడు అంటే కల్పంలో ఉన్న ఒకానొక మనస్సే కదా. మనస్సు అంటే సూక్ష్మ పదార్థం కదా. అది ఈ కల్పంలో హిరణ్యగర్భత్వాన్ని పొంది సృష్టి చేస్తోంది కదా. అలాగే సూక్ష్మ పదార్థంలోంచి స్థూల పదార్థమయమైన ఈ ప్రపంచం ఎలా ఏర్పడుతుంది?
ఆ హిరణ్యగర్భుడు పదార్థాలకు సూక్ష్మత్వం స్థూలత్వాన్ని ఎలా తీసుకురాగలుగుతున్నాడు, కొంచెం వివరించి చెప్పండి అన్నాడు. అంత సంకల్పం యొక్క ప్రభావమేనయ్యా రామ. సంకల్పజాలరూపస్య మనసా కల్పితాకృతేః అకరోత్తస్య సంకల్ప లక్ష్మీ పదమతోత్తరే అన్నారు. అంటే రామ, పూర్వకల్పంలోని సంకల్పాలే ఆయన స్వరూపం, వాటి వల్ల ఆయన మనస్సుతో కల్పించుకున్నదే ఇప్పటి రూపం. అందువల్ల ఆయనకున్న సంపదే సంకల్ప సంపద. ఆ సంకల్ప లక్ష్మియే ఇప్పటికప్పుడు పైమెట్లు అడుగువేస్తోంది. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆయనకు తేజస్సు గురించి సంకల్పం వచ్చింది. ఆ సంకల్పంలోకి తానే ప్రవేశించాడు. దాంతో ఆ సంకల్పానికి ఆకారం ఏర్పడింది. అదే సూర్యుడు. ఆ సూర్యుడే ఇప్పటికీ ప్రతిరోజు మనకు కనిపిస్తున్నాడు. ప్రతి పదార్థం విషయంలోనూ సూక్ష్మత్వం నుంచి స్థూలత్వం వికసించే విధానం ఇదే అని ఆ విధంగా మొదలుపెట్టారు ఆయన. మళ్ళీ సృష్టి విధానాన్ని పూర్తిగా వర్ణించారనమాట. ఈసారి త్రిగుణాత్మకంగా సృష్టిని విశ్లేషించడం కోసం 2.5 సర్గలకు పైగా ఆ విషయాన్ని ఆయన వర్ణించి చెప్పారు. వాటిలో మళ్ళీ ఎక్కడికక్కడ సాధనోపాయాలను కూడా ప్రస్తావించారు. ఈ విషయాలన్నీ త్రిగుణాల సృష్టిలో చేసిన సృష్టి వర్ణనను, సాధనా వర్ణనను కూడా 62వ సర్గలో వశిష్ఠ మహర్షి ఏకీకృతం చేస్తూ దాంతో స్థితి ప్రకరణాన్ని కూడా ముగింపుకు తెస్తూ చివరికి ఇలా అన్నారు. హితం మహాసత్వతయాత్మతత్వం విధాయ బూధ్యా భవవీతశోకః తవ క్రమేణైవ తతో జనోయం ముక్తో భవిష్యత్యథావీతశోకః అన్నారు. రామా, నీలో సత్వగుణాన్ని పెంచుకో. నీ చిత్తం సత్వమయమైతే నీకు ఆత్మతత్వమే అత్యంత హితం అవుతుంది, సన్నిహితం అవుతుంది, అనుభవ సిద్ధం అవుతుంది, శోకం తొలగిపోతుంది. నువ్వు ఇలా చేస్తే నిన్ను ఆదర్శంగా పెట్టుకుని ఇతరులు కూడా ఇలాగే శోకరహిత ముక్తిని, అలాంటి స్థితిని చేరుకుంటారు అంటూ ఈ స్థితికరణ ప్రకరణని ముగించి ఉపశమ ప్రకరణలోకి ప్రవేశించబోతున్నాను అనమాట. ఎప్పటిలాగే మనం దీన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. ఏం చెప్పారు ఇందులో? మనకి ఇంచుమించుగా షడ్భావ వికారాలు ఇందులో వ్యవహరిస్తూ ఉంటారు. అవి ఏంటంటే జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. వీటిని తెలుగులో చెప్పాలంటే పుడుతోంది, ఉంది, పెరుగుతోంది, మార్పు చెందుతోంది, క్షీణిస్తోంది, నశిస్తోంది. ఈ 6 వికారాలు ఏ పదార్థానికైనా తప్పవు. సులభంగా అర్థమయ్యేందుకోసం ఒక ఉదాహరణ చెప్పుకుందాం అంటూ, చెట్టు మీద ఒక పువ్వు పూచింది, మర్నాటికి అది ఎండిపోయి అక్కడ కాడలో కొంచెం ఉబ్బు వస్తుంది. దాన్ని గమనించిన రైతు ఏదో పుడుతోంది అంటుంటాడు, జాయతే అంటాడు. ఇదే. ఆ మర్నాటికి కొంచెం పిందె వంటి ఆకారం తేలుతుంది. రైతు దాన్ని ఇదిగో పిందె అంటాడు. అస్థి అంటే ఇదే అన్నమాట. ఇక రోజు రోజు రైతు దాన్ని గమనిస్తూ ఏ రోజుకు ఆ రోజు అది పెరుగుతూ ఉంటే అది దాన్ని వర్ధతే అంటాం. కొంతకాలానికి పెరగడం ఆగి పండుతుంది, విపరిణమతే అంటాం దాన్ని. కొంతకాలం పోయేసరికి అది క్రమంగా ఎండి దాని ఆకారం కృషించిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని అపక్షీయతే అంటాం. చివరికి ఒక రోజున అది రాలిపోతుంది, అది వినశ్యతి అంటాం. ఈ ఉదాహరణలో లాగానే ఎంత స్పష్టంగా కనిపించినా సరే ప్రపంచంలోని ఏ పదార్థానికైనా ఈ 6 మార్పులు తప్పనే తప్పవు. వీటిలో జాయతే అన్న స్థితిని ఉత్పత్తిగాను, నశ్యతి అన్న దాని సంహారంగాను లోకంలో అందరూ గుర్తిస్తూనే ఉంటారు. ఈ మధ్యలో 4 దశలున్నాయి. అస్థి అంటే ఉంది అని, వర్ధతే అంటే పెరుగుతోంది అని, విపరిణమతే అంటే పండుతోందని, అపక్షీయతే అంటే తగ్గుతోంది అని. ఈ 4ంటిని కలిపి లోకులు సామాన్యంగా స్థితి అని అనేస్తుంటారు. వశిష్ఠ మహర్షి కూడా ఈ పదాన్ని ఈ అర్థంలోనే తీసుకున్నాడు. ప్రపంచంలో ఏ పదార్థానికైనా సరే ఉత్పత్తి లేనిదే స్థితి ఉండదు. నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి స్థితి ఉండదు. ఇది లోకంలో అందరూ గట్టిగా విశ్వసించే విషయం. ఈ విశ్వాసం ఎంతవరకు సత్యం అనే దాన్ని చర్చించేందుకు మాత్రమే వశిష్ఠ మహర్షి ఈ స్థితి ప్రకటన మొదలుపెట్టారు. వెనకటి ప్రకరణంలో ఈ ప్రపంచానికి ఉత్పత్తి లేదు అని ఆయన నిరూపించాడు. ఉత్పత్తే లేని దానికి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానికోసం చర్చ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ప్రకరణాన్ని భార్గవోపాఖ్యానంతో ప్రారంభించారు. ఆ కథలో శుక్రకుమారుడు భూలోకంలో కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉండగా స్వర్గలోకంలో అతడి 2వ శరీరం భోగం అనుభవించింది. ఆ 2వ శరీరానికి ఉత్పత్తి ఎప్పుడు జరిగింది? దానికి ఉత్పత్తి లేదు. జాయతే అన్న మాటే లేదు. అస్థితో ప్రారంభమైంది, స్థితి కొనసాగింది. ఈ స్థితి ఏమైనా కల వంటిదా, గారడి వంటిదా? కాదే.
ఈ శరీర స్థితికి కొన్ని జన్మల కథ నడిచింది. చివరికి శుక్రకుమారుడు మృత్యుదేవత యొక్క ఉపదేశ బలం వల్ల తన పాత శరీరంలో ప్రవేశించి తన కొత్త శరీరాన్ని తానే తగలబెట్టుకున్నాడు. అంటే అస్థితో ప్రారంభమైన శుక్రుడి రెండవ శరీరం వర్ధతే విపరిణమతే అపక్షీయతే అనే దశను దాటి నశ్యతి అంటూ నశించిపోయింది. ఇదే చివరిదాకా ఉన్నదన్నమాట. ఇక అసలు శుక్రకుమారుడు ఇంకా అస్థిలోనే ఉన్నాడు అంటే నాశనం తర్వాత మళ్లీ స్థితి కనిపిస్తోంది. ఇది మేధావులంతా ఆలోచించాల్సిన చిక్కు ప్రశ్న అన్నమాట. వేదాంతాలు ఈ ప్రపంచం మిథ్యా అని చెప్పుకోవడం కోసం ఎంతసేపటికి స్వప్నాన్ని, గారడిని, భ్రాంతిని ఉదాహరణలుగా చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇవే ఉదాహరణలా అని ఒక్కోసారి శిష్యుడికి సందేహం కూడా వస్తుంటుంది. ఇలాంటి సందేహాలకి తావు ఇవ్వకుండా వశిష్ఠ మహర్షి కల్ప ప్రారంభంలో ఒక యథార్థ సంఘటనను ఉదాహరణగా తీసుకొచ్చి శ్రీరాముడి ముందుంచారు. కల్పం ప్రారంభంలో ప్రప్రథమంగా కృతయుగ ప్రారంభంలో అనేక మంది విచిత్ర జీవులు జన్మించారని, అందులో శుక్రకుమారుడి విచిత్ర జీవిత చరిత్ర ఇలా ఉందని ఆయన చెప్పారన్నమాట. ఈ కథ ద్వారా మనకి ఆయన కెమెరాను జూమ్ చేసి ఒక విచిత్రమైన స్థితిని ఫోకస్ చేసి ఎన్లార్ చేసి పెద్దదిగా చూపించాడు. అదే ఉత్పత్తి లేని స్థితి, ఉపశమనం తర్వాత కూడా కొనసాగుతున్న స్థితి, వెనక ముందు కూడా లేనటువంటి స్థితిని ఏమనాలి మనం? మిథ్యాస్థితి అనాలి. ఇంతకంటే మరో మార్గం ఏమీ లేదు. ఈ స్థితి ప్రకరణం మొత్తానికి సారాంశమైన భాగమంతా ఈ కథలోనే ఇమిడి చేశాడు ఆయన. ఆయన ఇమిడిచినంత మాత్రాన ప్రశ్నలు ఆగుతున్నాయా మనకి? ఇలాంటి స్థితి ఎలా సంభవిస్తుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు మనకి వేధిస్తూనే ఉంటాయి. అప్పుడు దామవ్యాల కఠోపాఖ్యాన కథని చెప్పారు ఆయన. ఆ కథలో మనం అంతరార్థాలు అప్పుడే చెప్పేసుకున్నాం. ఏది? తాడు మీద వ్యాళానికి స్థితి వచ్చిందని, మరోసారి అదే దారం మరో రకంగా మెలికిపడ్డప్పుడు దానిమీద కటానికి స్థితి వచ్చిందని, దీన్ని ఆయన దామవ్యాల కఠోపాఖ్యానంగా చెప్పాడని, అది కల్పించిన కథ కాదని, జరిగిన కథే అని అలా చెప్పుకున్నాం. ఇక రెండోసారి శంబరుడి యొక్క స్థితి మీద ఆధారపడి భీమ భాస దృఢులు అనే వారి స్థితి ఏర్పడిందని. అయితే ఈ కథలో వశిష్ఠ మహర్షి ఉత్పత్తి లేని స్థితిని, నాశనం తర్వాత కొనసాగే స్థితిని ఫోకస్ చేయలేదు. ఇలాంటి ఉత్పత్తి లేని స్థితి ఎంతకాలం కొనసాగుతుంది, అది ఎప్పుడు పోతుంది, అది ఎలా పోతుంది అనే అంశం మీద ఫోకస్ చేశారు. అందుకనే ఆ కథ తర్వాత జరిగిన చర్చలో ఆయన శ్రీరాముడికి కుతో జాతేయమితితే రామమాస్తు విచారణ ఇమాం కథామహం హన్మే తేషా తేస్తు విచారణ అన్నారు. రామ, ఈ మాయ ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అనే విచారణ నీకొద్దు. దీన్ని నేను పోగొట్టుకునేది ఎలాగానే విచారణ మాత్రం నువ్వు చెయ్యి. ఈ బోధనకు అనుగుణంగానే జామవ్యాల కటుల యొక్క దుఃఖ పరంపర సమూలంగా నశించిపోవాలంటే వారి యొక్క చరిత్రంతా ఆమూలాగ్రంగా తెలిస్తే చాలు అని యముడి చేతి చెప్పించారు. చరిత్ర ఆమూలాగ్రంగా తెలియాలి అంటే తమ యొక్క స్థితి అంతా శంబరుడి మీద ఆధారపడి ఉన్న స్థితి మాత్రమే అని ఆ మాటల మధ్యలో మర్చిపోయేట్లుగా తమకిన్ని జన్మలొచ్చాయని అర్థం అన్నమాట. ఈ రకంగా జామవాల కటుల యొక్క స్థితి శంబరుడి మీద ఆధారపడి ఉంది. మరి మనలాంటి వారి సామాన్యుల స్థితి ఆ మూల విద్య మీద ఆధారపడింది, అంటే అజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఈ మాట తెలుసుకుంటే చాలు, అజ్ఞానం తొలగిపోతుంది అంటున్నారు. మనం సంసార బంధ నిర్ముక్తులమైపోతాం అంటున్నారు. ఇదే వశిష్ఠ దామ వ్యాళ కఠోపాఖ్యానంలో కేంద్రీకరించి చెప్పిన మాట. అందుకే కథానంతరం చర్చలో ఆయన మనసు శమించిపోయే ఉపాయాల గురించి కూడా ఎక్కువగా చెప్పి, దాసురుడు ఆ పేరే విచిత్రమైన పేరు అంటూ కం వాయం దమయతి కదంబః, వాతరోగాలను కుదిర్చే కదంబ వృక్షము, ఇది మామూలు అర్థం. అందుకే ఈ కథానంతరం చర్చలో ఆయన మనస్సును శమించిపోయే ఉపాయాల గురించి ఎక్కువగా వివరించి చెప్పారు. మనస్సు శమించిపోవడం అన్నా, మూల విద్య శమించిపోవడం అన్నా ఒకటే. దీనికి ఉపాయం ఆత్మవిచారణే, ప్రపంచ మిథ్యత్వ విచారణమే అని నొక్కి చెప్తూ ఈ కదంబదాసురోపాఖ్యానాన్ని చెప్పారు మనకి. కదంబదాసురుడు అన్నది విచిత్రమైన పేరు. కం వాయుం దమయతి కదంబ, వాతరోగాలను కుదిర్చే కదంబ వృక్షం, ఇది మామూలు అర్థం. వాతం అంటే వాయువును శమింపజేసేవాడు, అంటే ప్రాణాయామం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గించుకునేవాడు అని ఇక్కడ ప్రకరణ అర్థం వస్తుంది మనకి. చలే వాతే చలచిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ అని యోగశాస్త్ర సిద్ధాంతం. అంటే మనిషిలో గాలి కదులుతుంటే మనసు కూడా కదులుతుంది, గాలి నిలిచిపోతే
మనసు నిశ్చలమైపోతుంది అంటూ చెప్పడం జరిగింది. దాసూరుడు అంటే ఏమిటి అర్థం అంటే దాస దానే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది దాసహ అంటే దానము అని అర్థం. దీన్ని బట్టి విష్ణువు దాసార్హుడు అనే పేరు కూడా వచ్చింది. దాసాహార శాశ్వతాంపతి అంటూ మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకుంటాం కదా, అదే అన్నమాట. దానం అంటే ఏమిటి? తనకు ఉన్నదాన్ని వదిలిపెట్టడమే దానం. దీనికి మరో పేరే త్యాగం, మరో పేరు సన్యాసం. అన్నింటినీ పరిత్యజించడంలో సూర్యుడు దాసూరుడు అని కథలో మనకి ఈయన ద్వారా చెప్పిందనమాట. ఈ రకంగా మనం స్థితి ప్రకరణని ముగించుకుని ఉపశమ ప్రకరణలోకి ప్రవేశించబోతున్నాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత కొత్త ప్రకరణని మొదలు పెడదాం. అంతవరకు సెలవు.